హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని చెప్పేసి. సో ఇది వచ్చేసి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అండి. సో ఇది మనము కస్టమర్ ఆధార్ నెంబర్తో మనకి స్కీమ్ అనేది చేయొచ్చండి. సో మనం స్కీమ్ నేమ్ సెలెక్ట్ చేసుకోగానే మనకి కస్టమర్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ నామినీ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. సో పర్సనల్ డీటెయిల్ ఎంట్రీ చేసిన తర్వాత నామినీ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో నామినీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్, నామినీ మైనర్ ఆర్ మేజర్ అడగడం జరుగుతుంది. సో ఒకవేళ మైనర్ అయితే కనుక సో గార్డెన్ నేమ్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అండ్ కస్టమర్ రిలేషన్, నామినీ రిలేషన్ కూడా అడగడం జరుగుతుంది. ఇఫ్ వైఫ్, హస్బెండ్ ఆర్ సన్, ఫాదర్ రిలేషన్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి నెక్స్ట్ కస్టమర్ థంబ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో కస్టమర్ థంబ్ ఇచ్చిన తర్వాత మనకి మన అకౌంట్లో నుండి అమౌంట్ అనేది డెబిట్ అవ్వడం జరుగుతుంది. సో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వచ్చేసి 20 రూపీస్ అండి. 20 రూపీస్ పర్ ఇయర్ కట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి కస్టమర్కి మనం ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది వచ్చేసి ఐ మీన్ సురక్ష బీమా యోజన సర్టిఫికేట్ అనేది మనకి రావడం జరుగుతుంది. అది మనము కస్టమర్కి ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మంచి స్కీమ్ అండి. ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.